చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఏ మీటింగ్ లోకి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించకుండా ఒక్క పూట కూడా ఆయన గడవదు. లేదంటే మరి ఇంట్లో ఏమన్నా అడుగుతారేమో, వాళ్ళు ఎందుకు నువ్వు గట్టిగా తిట్టలేదని, అదంతా నాకు తెలియదు. సో ఇక్కడ చూడండి, వైసీపీ వద్దే వద్దు, అధికారం లేకుండానే రప్పారప్ప అంటున్నారు. అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటో ఊహించుకోండి. గొడ్డల పార్టీని శాశ్వతంగా రాజకీయాల నుంచి నిర్మూలించాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. వైసీపీ వద్దే వద్దని స్టేట్మెంట్ ఇచ్చారు కదా. మరి ఇప్పుడు టీడీపీకి అధికారం ఇస్తే మహిళలను వ్యవస్థను చేయడానికి వైసీపీ వద్దే వద్దా? అంటే ఈ రోజు వైసీపీ అధికారంలో లేదు కాబట్టేగా మీరు ఇలా మహిళలను వ్యవస్థను చేస్తుంది. ఈ రోజు వైసీపీ అధికారంలో లేదు కాబట్టే కదా లాకప్ డెత్లు జరుగుతుంది. ఈ రోజు వైసీపీ అధికారంలో లేదు కాబట్టే కదా ఇలా చిన్నారులు మాయమైపోతా ఉన్నారు. ఈ రోజు వైసీపీ అధికారంలో లేదు కాబట్టే కదా ప్రజలకు ఈ రోజు పథకాలు అందకుండా పోయింది. అందుకనే వద్దు వద్దు అంటున్నారా చంద్రబాబు నాయుడు గారు? రప్పా రప్పా అని అంటున్నారంట. ఏంది నాకు అర్థం కాల. రప్పా రప్పా అంటే ఎందుకు మీ అందరికి ఇబ్బందిగా ఉంది? అదో సినిమా డైలాగు. సినిమా డైలాగుని చూసి కూడా మీరు ఇంత భయపడుతున్నారంటే, మీ 50 ఏళ్ల రాజకీయ ఇండస్ట్రీ, 4 సార్లు ముఖ్యమంత్రి, పైన అధికారం మీరే, కింద అధికారం మీరే, రప్పా రప్పా అంటే భయపడుతుంటే, మరి మీరు మేమేమో రప్పా రప్పా అంటే తప్పు. మీరు మాత్రం మహిళల్ని చీరలు లాగేసి ఏదైతే మీ తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవస్థలను చేస్తే తప్పలేదు మీ దృష్టిలో. యాజ్ యూజువల్ గా సీరియస్ అవుతారు మీరు. మీరు సీరియస్ అవడం తప్ప ఏం చేస్తారు? ఇంకంతకంటే మనం చేసేది ఉందా? ఏమైందండి? సాయికృష్ణ బూడిద ఎక్కడ? చంద్రబాబు నాయుడు గారు వైసీపీ వద్దే వద్దన్నారు కదా, మీ టీడీపీ అధికారంలో ఉంది కదా. మీ టీడీపీ అధికారంలో ఉన్న ఈ 3 ఏళ్లలోనే మీరు బూడిద తీసుకొని వస్తారా? సుగాలి ప్రీతికి న్యాయం చేస్తారా? ఏదైతే చిన్నపిల్ల జ్ఞానేశ్వరం తీసుకొని వస్తారా? అవనగడ్డలో చిన్నారి దివ్యాన్ని తీసుకొని వస్తారా? ఇప్పుడు ఈ కుటుంబానికి ఇలా ఉరిశిక్ష పడేటట్టు ఏమైనా చేస్తారా? మహిళలు నడి రోడ్డు మీద వ్యవస్థను చేశారు కదా. ఏం చేస్తారు మీరు? సెటిల్మెంట్లు చేస్తారు. అంతకంటే మీరు చేసేది ఏముంది? వద్దు వద్దు, రోజు లేచిన దగ్గర నుంచి జగన్నామ స్మరణ తప్ప మీకు ఏమన్నా కనపడుతుందా? ఇంకోటి చూస్తే బూతులను తిట్టినాలని జనం ఓట్లతో కడిగేశారు. సరే, మేము బూతులు తిట్టామంటున్నారు కదా, మీరేమన్నా చాగంటి ప్రవర్తనాలు చెబుతున్నారు. ఇప్పుడు మీ ఎమ్మెల్యేలు మాట్లాడేది ఏంటి? అరవకుండా శ్రీధర్ 5 సార్లు అబార్షన్ చేస్తే ఆయన మీ కూటమి ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గట్టిగా హక్ చేసుకుంటున్నాడు వెళ్ళి. ఇది మీరు ఇచ్చే మెసేజ్. మేము బూతులు తిట్టేవాళ్ళం, మీరు అబార్షన్లు చేసేవాళ్ళు, అంతేగా. మీరు అరవకుండా 5 సార్లు అబార్షన్లు చేసేవాళ్ళు, మేమేం బూతులు తిట్టేవాళ్ళం. మరి ఎవరు కావాలి ఇప్పుడు? మీరేమో మహిళలను రోడ్ల మీద చీరలు లాగుతారు, మీ తెలుగుదేశం పార్టీ నాయకులు. క్వశ్చన్ చేస్తే మేము బూతులు తిట్టేవాళ్ళం, అంతే కదా చంద్రబాబు నాయుడు గారు? మీరేమో బూడిది కూడా మాయం చేసేస్తారు, లాకప్ డెత్తులు జరుగుతూ ఉంటాయి. ప్రశ్నిస్తే ఆడు రౌడీ షీటర్ అంటారు. ఇదే పాలన. కనీసం కొద్దిగా ఉండాలండి. మనం జ్ఞానంతో కొంచెం వ్యవహరించాలి చంద్రబాబు నాయుడు గారు. ప్రజల జోలికి వస్తే తీవ్రంగా స్పందిస్తా. ఏం స్పందించారు మీరు? సీసీ ఫుటేజ్ ఆ వీడియో బయటకు రాకపోతే కనీసం ఈరోజు మీరు నోరెత్తి మాట్లాడేవాళ్ళ? ఎక్కడ? మీరుంటుంది గుంటూరు జిల్లాలో, రాజధాని ఈరోజు ఉంది గుంటూరు జిల్లాలో. అదే రాజధాని ఉన్నటువంటి జిల్లాలో, కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లాలో, నీ కొడుకు మంత్రిగా ఉన్నటువంటి జిల్లాలో, డీజీపీ ఉన్నటువంటి జిల్లాలో, డీజీపీ హెడ్ క్వార్టర్స్ ఉన్నటువంటి జిల్లాలో ఒక మహిళను వ్యవస్థను చేస్తే 3 రోజుల తర్వాత వాళ్ళ మీద మీరు రియాక్షన్ తీసుకుంటారా? అది కూడా వాళ్ళని ముసుగులేసి కానీ అటు రోడ్ల మీద తీర్పించుకోవాలా? మంచి విఐపి ట్రీట్మెంట్ ఏంటి? ఇదేనా పరిపాలన? ప్రజలారా దయచేసి గమనించండి, ఎలాంటి దారుణమైన పరిస్థితుల్లో మనందరం బతుకుతున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇంట్లో నుంచి బయటికి వెళ్తే మీ శవం కూడా తిరిగి వచ్చిద్దన్న గ్యారంటీ లేదు. మార్క్ మై వర్డ్స్, ఇలానే ఉంది ఈరోజు రాష్ట్రంలో పరిపాలన. మనం ఈరోజు ఇంట్లో నుంచి బయటికి వెళ్తే మనుషులంగా తిరిగి వస్తామని గ్యారంటీ లేదు, శవం బూడిద కూడా వచ్చిద్దని గ్యారంటీ లేదు. చూసాం కదా మనం ఈరోజు ఎన్ని లాకప్ డెత్లు, ఎన్ని పోలీస్ హత్యలు. 2 నెలల కాలంలో 7 ప్రభుత్వ పోలీస్ హత్యలు జరిగినాయి. కర్నూలులో మాలగంగమ్మ, విజయవాడలో క్రాంతి కుమారు, విజయవాడలో సాయికృష్ణ, ఏదైతే విజయనగరంలో కళావతి, తెనాలిలో తిరుపతమ్మ, ఏదైతే నెల్లూరులో ఏడుకొండలో ప్రకాశం, ఏదైతే పిడుగురాలలో చూస్తే షేక్ షాహిద్ హుస్సేన్. ఇవి బయటకు కనపడనివి ఇంకెన్ని ఉన్నాయో. అసలు ఏం జరుగుతా ఉంది రాష్ట్రంలో? ఇంత దారుణమైనటువంటి ఒళ్ళు గగ్గురు పడుతుంది అంటారు చూడండి, ఒళ్ళు గగ్గురు పడుతుందని. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు మనం బతుకుతా ఉన్నాం. అమ్మా, ఇంట్లో నుంచి బయటికి వెళ్తే గ్యారంటీ ఉందా అసలు మనం వచ్చేటట్టు? ఈ పరిపాలన చూస్తే అలానే ఉంది. మనుషుల శవాలు కూడా వచ్చే పరిస్థితి లేదు, బూడిద కూడా దొరికే పరిస్థితి లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్స్, బూడిదలో పోసిన స్టేట్మెంట్స్ మాత్రం రోజు ఇస్తానే ఉంటారు. ఇప్పటికైనా కొంచెం మానవత్వంగా వ్యవహరించండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కోరుతా ఉన్నా.